dare to dream big. At Sun, we make it reality. ముగ్గురు తలుపు కానుకొని మాట వింటున్నాం చేసి గబుక్క తలుపు తీసాం మాకు తెలుసు. నేను చెప్పింది నిజమే అత్తయ్య. పెద్దవారు అన్నీ తెలిసినవారు భార్యాభర్తల గదిలో ఉంటే రహస్యంగా చూడడం తప్పని తెలీదు. ఏంటి అమ్మాయి అల్లుడు గారు ఏదో పొద్దున్నే బయటికి వెళ్ళాలి ఎలా అడావిడిగా ఏదో కంపెనీ పని మీద వెళ్ళారమ్మా. ఎప్పుడు తీరికే ఉండదుగా. అబ్బా ఇప్పుడుగా ఉండవే నువ్వు ఎందుకు అలా ముందు ముందు పడిపోతున్నా దగ్గరగా కూర్చొని నవ్వుకుంటున్నారే. చూసావే అమ్మా అప్పుడే కాపురానికి వచ్చిందో లేదో తమ్ముడు కొంగుకు ముడేసుకుంది. ఏంటమ్మా ఇంగ్లీష్ పుస్తకం చూస్తున్నావా? ఏనుగులు ఏనుగులు. అయ్యి దీని చూద్దామంట ఇదే సంసార కొంపనుకుందా ఫ్యాన్ కొంపనుకుందా పక్క పక్కన తగ్గేసి కూర్చోడానికి. ఇది ఒక్కరితే కాపురం చేస్తున్నట్టు దీని ఒక్కడానికి మొగుడు ఉన్నట్టు. అమ్మా కలెక్టర్ తాతయ్య కూడా నేను ఎలాగే గదిలో పెట్టుకుని తలుపులు వేసుకునేవాడా? నాకు అక్కడ వస్తుంది వాడే ఎప్పుడు రోజు ఆ బాగా నా ఇంట్లో పోయా పిడిచేవారు. నాకు అత్తగా ఎవరైనా ఏడుకుంటా అయినా అలాగే వెళ్ళిపోయాడు వాడు. అయ్యో అయ్యో ఏంటి ఏంటిపోయా ఏం జరిగింది? కాలే ఇక్కడ నంగనాక ఏం జరిగింది అడుగుతావా? తలుపు తెచ్చి కింద పడబట్టింది కాక మేము ముగ్గురు తలుపు కానుకొని మాట వింటున్నాం చేసి గబుక్క తలుపు తీసాం మాకు తెలుసు. నేనే చెప్పింది నిజమే అత్తయ్య. పెద్దవారు అన్నీ తెలిసినవారు భార్యాభర్తల గదిలో ఉంటే రహస్యంగా చూడడం తప్పని తెలీదు. నది విరిగిపోయినాక కింద పడవ కంపెనీ కాకుండా నోటు వచ్చి మాట్లాడతావా? మా తమ్ముళ్ళు వెరివాణి చేసి ఏ నూరు పోస్తున్నావు వినాలనుకోవడం తప్ప చేసిన పాడి పని ఇంకా సమర్థిస్తారు ఎందుకు? ఏళ్ళు ఎన్నో ప్రయోజనం ఏంటి? అమ్మో అమ్మో ఎంత మాట్లాడుతోంది గొడవ చేసేది నేను కదండి మీ అమ్మగారే. పెద్దవారే సిగ్గు లేకుండా అమ్మను పట్టుకుని అంత మాట్లాడతావా? పొరపాటు అయిపోయింది క్షమించమని అడుగు. చెయ్యని తప్పుకు నేను ఎందుకు క్షమాపణ అడగాలండి? ఎంత పొడగా మాట్లాడుతుంది చూసావమ్మా. గుళ్ళు ఎదుర్కోవడం మాయదాల్సిందా? అంత కావాలంగా ఇక్కడ దుర్గమ్మ మీరు మనుషులా పశువులా? ఇంటికి వచ్చిన కోడల్ని నెల తిరగకుండానే నిలబట్టి గెలుపుతారు. అమ్మవి ఆడదానివి కనీసం జాలీగా లేదా మీకు? అసలు విషయం తెలుసుకోకుండా ఉండరా? ఏమిటయ్యా నోటుకొచ్చినట్టు మాట్లాడతావు? మా ఇంటి కోడలు మా ఇష్టం వచ్చాడు చూసుకుంటాం. అదంత మాట పడకూడదు అనుకునేవాడు అయితే పెళ్లి పడాకులకని నీకో ప్రాణించుకోలేకపోయా? అవునమ్మా నేను చాలా తప్పే చేశాను. నా బిడ్డను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు అనుకున్నాను కానీ హింస పెడతారు అనుకోలేదు. దాన్ని బతుకుని నందనాలను చేస్తారు అనుకున్నాను కానీ ఇలా నరకం చేస్తారు అనుకోలేదు. నువ్వుండమ్మా. ఏమయ్యా ఏమయ్యా నా కూతురు మీకేం అన్యాయం చేసింది? అది మీకేం అపకారం చేసింది? ఎందుకు ఎందుకు నీకు చాలా అన్యాయం చేశాను. మహానుభావుడు వెళ్ళిపోయాడు. జరగవలసిన కర్మకాండలన్నీ జరిగిపోయాయి.
బిక్కు బిక్కుమంటూ దివాణం అంతా ఈ కొంపలో మనం కూర్చుని ఏం చేస్తాం? మన ఊరు మనం పోదాం పదండి. పోయే ముందు ఇక్కడ ఉన్న పొలం పుట్ర ఇల్లు వాకిలి తోట దొడ్డి విషయాలు తేల్చుకోవాలిగా. అవును, అయితే ఏం చేద్దాం అంటారు? ఏముంది, ఇక్కడ నుండి చూసే పెద్ద దిక్కు ఎవరున్నారు? పోయే ముందు ఇవన్నీ అమ్మేసి సొమ్ము చేసుకుపోవడం మంచి. అది సరే బావా, మామగారు పోయి 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఆస్తి అమ్మితే బాగుంటుందా? రాతతో ఒక మాట కూడా చెప్పకుండా. నేను దద్దమ్మని ప్రతిదానికి పెళ్ళని అడగలంటావు. అల్లుడు గారు, మీరు చెప్పినట్టు చేద్దాం. కొనేవాళ్ళు ఎవరు ఉంటే చూడండి. చూస్తా కృష్ణ, ఏమిటి ఇలా వచ్చావు? చూసిపోదామని. ఎవరిని? పూజింపబడి దేవుడైన రాయనే, చెప్పించబడి రాయనే ఈ మనిషిని. నాకు తెలిసిన ఒక ముద్దబ్బాయిని. రేపు నేను వెళ్ళిపోతున్నాను. చెప్పవలసినవి చెప్పకుండా చేసిందానివి ఇది మాత్రం చెప్పడం ఎందుకు? కృష్ణ, నేను ఒక విషయం విన్నాను. నిజమేనా? ఏమిటి? పంచాక్షం గారు చెప్పారు, పెళ్లి చేసుకొని అన్నావట. ఈ ఊళ్ళో ప్రాక్టీస్ కూడా పెడతానో లేదో అన్నావట. నాకు ఇచ్చిన మాట మర్చిపోయావా? ఇచ్చిన మనసులనే మర్చిపోయే మనుషుల మధ్య మాట అయ్యేపాటిది గుర్తుంచుకోవడానికి. కృష్ణ, నా వల్ల నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం, నమ్మకున్న ధ్యేయాన్ని విస్మరించటం చాలా పొరపాటు. చూడు, ఒక ఆడదాన్ని పోగొట్టుకుంటే అంతకంటే ఎక్కువగా ఆరాధించే మరో ఆడదాన్ని సంపాదించుకోవచ్చు. కానీ ఈ ఒక్క జీవితాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోలేం. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం గురించి మరొకసారి ఆలోచించమని చెప్పడానికే వచ్చాను. చెప్పడానికి నువ్వెవరు? ఏనాడైతే నాతో చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు, ఆనాడే అన్ని అధికారాలు అనుబంధాలు తెచ్చేసుకున్నావు. అయినా ఇప్పుడు నువ్వెవరో నాకు నీ మాట ఎందుకు వినాలి? ఎందుకు వినాలి? చూడమ్మా రాధా, రోజులు ఏం బాగుండలేదు. ఎప్పుడు ఎవరు మంత్రి చట్టాలను వారి చుట్టాలకి సౌకర్యంగా మార్చేసుకుంటారో చెప్పలేము. మొన్న రెవెన్యూ మంత్రి గారిని మీట్ అయినప్పుడు ఆస్తులు ఉంచుకోవడం మంచిది కాదు, అమ్మేసి వ్యాపారం చేసుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. ఆస్తికి హక్కుదారుడు నీవు. ఏమంటావు? అవును రాదు, బావ చెప్పిందే నిజం అనిపిస్తుంది. వరహాలరావు గారు, మీరు చెప్పినట్టుగానే ఆ పొలం తోట మేడ అన్నిటికీ కలిపి 1,50,000 సెటిల్ చేసుకుందాం. ఇదిగో 50,000 రూపాయల అడ్వాన్స్. ఈ క్రయ దస్తావేజుల మీద అమ్మాయి గారి సంతకం చేయించండి. మిగతా 1,00,000 రూపాయలు రిజిస్ట్రేషన్ రోజున ఇస్తాను. అలాగే రంగయ్య, కోదండరామయ్య గారి ఆస్తిపాస్తులు నేను కొన్నంత మాత్రాన్ని నీకేం అన్యాయం చేయను. ఇక ముందు కూడా నువ్వు నీ భార్య ఇంట్లో నుండి పని చూసుకోండి. మంచిది బాబు. తెలుగు వన్